ఎవరేమన్నా ఎవరేమనుకున్నా నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవచ్చు, నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఈ లవ్ ప్రేమ ఇదేంటంటే మనం ఎక్కువ వాడేసి ఓవర్ యూజ్ వల్ల దాని విలువ మనకు తెలియట్లేదు. బాగా కరువు వస్తే అస్సలు వర్షాలు పడకపోతే వాటర్ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని చోట్లకి వెళ్తే వాటర్ ట్యాంకర్లో నీళ్ళు తీసుకొస్తే చాలా మంది జనాలు వస్తారు అక్కడికి వాటర్ కోసం. మనకి తెలియదు, ఎందుకంటే మన ఇంట్లో సఫిషియెంట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్. సో ఎప్పుడైతే వెళుతుంటుందో అప్పుడు దాని విలువ పెరుగుతుంది. ఆ ఇన్విజిబుల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో లవ్ అన్నది, అది మనం పుట్టక ముందు నుంచి ఉంది, ఇప్పుడు కాదు. మనిషి అనే వ్యక్తి మనిషి కాదు, లవ్ అనేది మనతో పాటే ఉంది. అది జంతువులకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఆపేక్ష, అంటే ఒక రకమైన అట్రాక్షన్. అట్రాక్షన్ అంటే పవిత్రమైంది చాలా. అది లేదంటే మనం లేము అసలు. ఫస్ట్ థింగ్, అది కనెక్ట్ అవ్వకపోవటం అనేది ఉండదు, కనెక్ట్ అయ్యేలా చెప్పకపోవటమే ఉంటుంది అంతే. ఎనీ గివెన్ డే. ఈ జనరేషన్ కాదు కదా, 3000 ఎక్కడికైనా వెళ్ళండి మీరు ఫ్యూచర్లో, ఎక్కడికి వెళ్ళినా ఇది ఉంటుంది. ఇది లేకుండా మనిషి లేడు. అది ఎలా చెప్తావు అనేది మ్యాటర్ అంతే, ఎంత బాగా చెప్తావని. నువ్వు కోరుకునే కోరికలో నిజం ఉంటే, నువ్వు కోరుకునే కోరికలో సత్యం ఉంటే, నువ్వు కోరుకునే కోరిక భగవంతుడు ఇష్టపడితే, ప్రతివాడు కష్టపడుతున్నాను అంటాడండి. నేను అది నమ్మనండి. కష్టపడినా కూడా భగవంతుడు ఇష్టపడాలి. బండిలాగేవాడు నీకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు, మరి ఎందుకు జీవితాంత బండిలో అవుతున్నాడు? భగవంతుడికి నీ కష్టం ఇష్టంగా మారాలి. భగవంతుడికి నీ కష్టం ఇష్టంగా మారాలంటే నువ్వు చేసే పనిలో స్వచ్ఛత ఉండాలి, నిర్మలత్వం ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, అంకిత భావం ఉండాలి. అమ్మా నీవే తప్ప నితప్పరం బెరుగా మన్నింపదగను కావవే ఈశ్వరి అని పూర్తిగా సరెండర్ అయిపో. రైట్. దయచేసి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి గురించి ఏదన్నా అనేటప్పుడు చిన్నగా 1 minute టైం తీసుకొని వాడి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరు కష్టపడి వచ్చారు, మీకు తెలుస్తుంది. ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ఏది మనకి రాసిందో అది ఎక్కడ పోదు, అది మనకే వస్తుంది. ఏది మనకి రాయలేదో ఎంత మనం ఏడ్చినా జంప్ చేసినా అది మనకి రాదు. ఎక్కడైనా హ్యూమన్ నేచర్ ఏంటంటే, మన కళ్ళ ముందు వచ్చినోడు మనకంటే ముందు వెళ్ళిపోతున్నాడు, తట్టుకోలేము. నువ్వు బాగుండాలని కోరుకుంటాను, నేను నాకంటే బాగుండాలని కోరదు. సింపుల్ లాజిక్. ఎప్పుడైనా ఎంత గొప్పవాడైనా సరే అందరూ బాగుండాలి, మనం అందరం హ్యాపీగా సరదాగా అందరం ఆనందంగా ఉండాలి అంటారు. వీడికంటే బాగుండాలని కోరదు. ఇంకా చాలా సార్లు కోపం వల్ల చాలా తప్పులు చేస్తాం మనం. రిలేషన్షిప్లు చెడిపోతాయి, రియాక్ట్ అయిపోతాం. రియాక్ట్ అయిన 2వ రోజుకి అయ్యో అంత రియాక్ట్ అవ్వాల్సింది కాదేమో, అనవసరంగా రియాక్ట్ అయిపోయానని ఫీల్ అవుతాం. కానీ అప్పుడు యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్ బికాజ్ ఇట్స్ టూ లేట్, బికాజ్ యూ ఆల్రెడీ రియాక్టెడ్. సో నిజంగా అప్పుడు ఆపుకోగలిగితే యాక్చువల్లీ నిజమైన కోపం ఏంటో తెలిసే ఛాన్స్ ఉంది. కోపం మంచిది యాక్చువల్లీ. కోపం ఎప్పుడు చెడ్డదంటే, దానికి ఆలోచన కోల్పోయినా కూడా కోపం చెడ్డది. కోపం అంటేనే ఆలోచన కోల్పోతాం. సో కోపానికి కనుక కంట్రోల్ వచ్చి దానికి కొంచెం టైం ఆగాల్సిన పరిస్థితి వస్తే ఐ థింక్ అప్పుడు వచ్చే కోపం సరైన కోపం అనేది. ప్రపంచంలో అన్నం కోసం పనిచేసే ఏకైక జంతువు మనిషి. నువ్వు ఎప్పుడైనా చూసారా వేరే పనులు ఏమన్నా చేయడం? పక్షులు ఏమన్నా వేరే పనులు చేస్తా? అడవి సింహం ఏమన్నా పని చేస్తా? ఫోన్ చేయడం, పడుకోవడం, సంతానోత్పత్తి, అంతే. ఏ జంతువు పని చేయదు చూడ, దొరికింది. అది గింజ ఏరుకుంటూ ఉంటుంది. మరి ఒకసారి ఇంత విస్తట్లో రాదుగా, విస్తర్ రాదు దానికి, రెక్కాడితే కానీ డొక్కారు అంటారు, ఇదే లెక్క. అలా ఇప్పుడు అయితే ఏవి బ్యాంకుల్లో దాచుకో. ఎందుకు సుఖంగా ఉంటాయంటే, ఒక పిట్ట జంట ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత రెక్కలు రాగానే పక్షి ఎగిరిపోతుంది. దానికోసం ఇది బెంగెట్టుకుని ఉత్తరాలు రాసి మెసేజ్లు ఏం పెట్టలేదు. అది నేచర్ కి వ్యతిరేకంగా ప్రవేశిస్తుంది. మనం ఎందుకు ఇంత బాధపడుతున్నాం అంటే మానసికంగా, ఎందుకంటే మనం ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. లైఫ్ లో పక్కన తొక్కైనా వాడి పైకి రావాలి, ఎదగాలనుకునే క్యాండిడేట్ అనమాట. అలా ఉండకూడదు మన జీవితంలో. మనతో పాటు మన పక్క వాళ్ళందరూ కూడా పైకి రావాలని కోరుకోవాలి. పెద్దవాడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. అదే టిప్. అది మెంటల్గా హార్ట్ దగ్గర నుంచి, లేకపోతే సెక్షువల్ డిజైర్స్ దగ్గర నుంచి మనకి కంట్రోల్ ఉంటే లైఫ్లో మనం ఎక్కడ ఏ అవిగేషన్ లేకుండా మన గోల్ వైపు మనం వెళ్తూ ఉండొచ్చు. ఇదంతా కాకుండా ఈ కంట్రోల్ కూడా ఉండాలి మనకి. ఎందుకంటే మాట అనేది చాలా ఈజీ బ్రో. ఒకసారి నోట్లోంచి అనేసిన అది వెళ్ళిపోతుంది, వెనక్కి తీసుకోవడం ఉండదు. సారీ చెప్పొచ్చు తర్వాత, బట్ ఒకసారి నోట్లోంచి వచ్చేసిన మన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తాను అందరూ.
సో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా మనం ఒకటికి 2-3 ఆలోచించి మాట్లాడాలి. నేను పడ్డవో, నేను విన్నవో, లాస్ట్ 1 yearగా నేను చూస్తున్నవో, అవన్నీ అవుట్ ఆఫ్ పెయిన్ ఆ టైంలో బస్ట్ అవుట్ అయిపోయాను. అంతకుమించి ఏం లేదు. ఎవరిని చెడుగా ఉద్దేశించలేదు. నాకు తెలిసి చాలా జాగ్రత్తగానే మాట్లాడాను అనుకుంటున్నాను. ఎవరి గురించి ఒక మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. బట్ నా పెయిన్ని నేను ఎక్స్ప్రెస్ చేశాను అంతే. బిగ్గెస్ట్ ఫియర్ ఐ థింక్ పని లేకపోవడం. అది రైటో రాంగో వర్క్ ఉండాలి, పని లేకుండా అయిపోద్దు. మై బిగ్గెస్ట్ ఫియర్ ఈజ్ పని లేకపోవడం అంతే. మన ఇద్దరికి ఈ సబ్జెక్ట్ లో పడట్లేదు అంతే. అది ఆ సబ్జెక్ట్ వరకే, నీకు నాకు మధ్య కాదు. రిలేషన్షిప్, అందరు రిలేషన్షిప్ లో తప్పేం చేస్తామంటే, సపోజ్ నేను మీకు నో చెప్పా, నాకు నో చెప్పాడు కాదు, నేను నీకు నో చెప్పలా, నేను ఆ సబ్జెక్ట్ కి నో చెప్పా, నేను నీకు చెప్పలా. ఇది అర్థం చేసుకుంటే సార్, ఇట్ విల్ బి 99% ఆఫ్ ద రిలేషన్షిప్స్ విల్ నాట్ ఫాల్ ఇన్ ట్రబుల్. ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్, టెన్షన్ వచ్చినప్పుడు కొంచెం పక్కన ఇవ్వడం, చిరాకు తెప్పిస్తే కూడా విల్ షౌట్ ఆన్ దెమ్. రైట్. విల్ మా దునియాలో మనకే ఉన్నాయి కష్టాలు అని అనుకుంటాము. బట్ నాకు తెలిసి లైఫ్ లో పెద్ద ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్. అన్ని మంచిగా ఉన్నంత వరకు అర్థం కాదు మనకు. ఒక్కసారి మంచం దన్నుకుంటాం, మంచం దన్నుకున్న 10 నిమిషాల తర్వాత 10 minutes దాకా నా లైఫ్ ఎంత బాగుండే, కాళ్ళు బాగున్నాయి. అదే నువ్వు కాలు తంతావు చూడు, నీ చిటికి నీళ్ళు మంచంకి తంతావు కదా, అప్పుడు నీకు ఆ 10 నిమిషాల ముందు ఉన్న పీస్ వాల్యూ తెలుస్తుంది. బేసికల్లీ అంతే ఉంటది. ఐ థింక్ హెల్త్ ప్రాబ్లం ఉన్నోడికి రైట్ ఉంది, ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి. ఏమో, నేను చాలా మంది లక్ అంటే నేను దాని పెద్దగా ఇంపార్టెన్స్ ఏమో అండి, మనం అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఊరికే మనకు ఒక మంచి విషయాలు జరిగినప్పుడు, మంచి సందర్భాలు మనకు ఎదురైనప్పుడు నాకు అదృష్టం బాగుందిలే అని అనుకుంటాం. సడన్గా ఇంకోటి ఏదైనా జరిగితే అమ్మ ఏంది దరిద్రం అనేది ఇంకోటి ఉంటుంది. ఎక్కువ కనపడినా జనాలకి బోర్ కొట్టేస్తుంది మనం. సో నాకు నాకు ఒక ప్రైవేట్ లైఫ్, ఒక లోకీ లైఫ్ చాలా ఇష్టం బ్రో. నేను చాలా వరకు బయటికి వెళ్ళిన ఎక్కువ, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి సీన్ ఎవ్రీవేర్. ఓవర్ ఎక్స్పోజర్ వద్దు. దిద్దుకోలి నేను మిస్టేక్ చేసి దాని తర్వాత అది చేస్తుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు చాలా రిపెండ్ అయి ఉంటాడు. అంటే మనం కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మన అమ్మ చెప్పినప్పుడు, లేకపోతే ఇంకో ఫ్రెండ్ చెప్పినప్పుడు ఆ మాట వినకపోవడం, తర్వాత మనం ఫీల్ అవ్వటం, ఆ రోజు నేను అలా చేస్తుండకపోతే, ఆ రోజు నేను అక్కడ జూబ్లీస్ లో అమ్మకపోయి ఉంటే ఇవాళకి నాకు 40,000 కోట్లు ఉండేది ప్రాఫిట్ అనుకుంటాం కదా. తప్పులు ఎప్పుడో చేస్తుంటాం కదా అందరూ. అలా చిన్న ఫ్రెండ్స్ మాట వినకపోయినా, మన వెల్ విషర్స్ మాట వినకపోయినా, నాకు తెలుసు నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళు. మోస్ట్ పీస్ఫుల్ ఫెలోస్ ఇన్ ద వరల్డ్ ఆర్ వన్ సైడ్ లవర్స్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడే కదా టెన్షన్లు అన్నీ స్టార్ట్ అయ్యేది. 2 సైడ్ల నుంచి వస్తేనే ప్రాబ్లం అంతా. వన్ సైడ్ లవర్స్కి అసలు హ్యాపీ. నువ్వు ఇష్టపడకపో, నువ్వు ప్రేమించిపో, నేను ప్రేమిస్తున్నా అన్నారు కదా, దట్స్ పర్ఫెక్ట్, దట్స్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఎవరికైనా జీవితంలో మనిషిగా పుట్టిన ఎవరికైనా పనిచేసే అవకాశం రావటం గొప్పది. డోంట్ డీవియేట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏదైనా బ్యాడ్ ఆలోచిస్తే కదా నీకు బ్యాడ్. అసలు ఆలోచనే లేకపోతే బెటర్ కదా. ఎప్పుడూ జీవితాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉండకూడదు. ఇదే జరుగుతుందని రూల్ ఏం లేదు, ఏమైనా జరగచ్చు. సో అందుకని ఏమి జరిగినా తీసుకోవటానికి రెడీగా ఉండాలి మనం. నేను రాగానే మీరు నమస్తే పెట్టారు అనుకోండి, సరే నాకు పెట్టినట్టు. బెంజ్లో వస్తే నమస్తే పెట్టి, ఆటోలో వస్తే పెట్టలేదు అనుకోండి, మీరు కారుకు పెట్టినట్టు. బెంజ్ కానీ పెట్టినోడికి పెట్టినట్టు, నాకు పెట్టినట్టు కాదు. సరే, ఎక్కువ మంది కార్లు, పట్టు చీరలు, నగలు అంత చుట్టూ ఉండే వాళ్ళకి చూపించుకుంటానికి చేస్తారు. వాళ్ళ తృప్తికి చేయరు. వాళ్ళ తృప్తికి చేసేది ఏంటి? మంచి నిద్ర, మంచి ఫుడ్. మన బాడీకి కావాల్సిన సంబంధించిన చేసేవన్నీ మన కోసం చేస్తాం. బయట అన్ని మిగతా వాళ్ళకి చూపించుకుంటాం. అది దానివల్ల ఎక్కువ నష్టం, అప్పులు గిప్పులు గందరగోళం అయిపోతాయి లైఫ్. కోపం ఏంటంటే నా మీద నాకు కోపం ఏంటంటే, అరే ఇది నిజంగా నువ్వు కోపం ఉంచుకోవాల్సిన విషయం. ఇతని మీద ఇప్పుడు అది చేసిన చాలా తప్పు, ఈ కోపం ఉంచుకోవాలి అని అనుకుంటాను కానీ ఉంచలేను. నా కోపం నాకు ఉండదు. నాకు అలా ఒక 10 నిమిషాలు అయితే కోపం, అది నిజంగా ఈవెన్ ఇఫ్ సమ్మన్ హర్ట్ మీ వెరీ బ్యాడ్లీ, నాకు నిజంగా ఒక నమ్మక ద్రోహం చేసినా సరే నాకు తెలిసి 10 నిమిషాల్లో క్షమించేస్తాను. నాకేంటంటే అది గొప్ప క్వాలిటీగా చెప్పట్లా, అంత అది వీక్నెస్ గానే చెప్తున్నాను. అంటారు కదా, ప్రతి బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అని. అది ఎంత నిజం నాకు నిజంగా తెలియదు, కానీ బిహైండ్ ఎవ్రీ కామన్ మ్యాన్ దెర్ ఇస్ డెఫినెట్లీ వన్ ఉమెన్
who broke his heart when he's young. మన పార్ట్నర్లో ఎలా ఉండాలంటే ఫస్ట్ అందరికన్నా ఫ్రెండ్ తనే అవ్వాలి. మనం అన్నీ షేర్ చేసుకోగలగాలి. మన సీక్రెట్స్ అన్నీ తనకే తెలియాలి వేరే వాళ్ళకన్నా. కానీ అది చాలామంది లైఫ్లో ఏంటంటే వాళ్ళ సీక్రెట్స్ అందరికీ తెలుస్తాయి కానీ వాళ్ళ పార్ట్నర్కి తెలియదు. ఐ ఫీల్ దట్స్ నాట్ లవ్. ముందు తనకు తెలియాలంటే నీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. నీ మంచి ఎంత తెలుస్తుందో వాళ్ళకి నీ బ్యాడ్ ఎక్కువ తెలియాలి. సో కంప్లీట్లీ లవ్ అనేది అర్థం చేసుకోవడం, వాళ్ళని వల్ల ఉంచడం, అండ్ మోర్ దెన్ దట్ హ్యాపీనెస్. ఇట్లా కూర్చుంటే పక్కన కూర్చుంటే గంటల సేపు నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టే బతుకుతా. సో మీరుంటే ఉండండి నా లైఫ్ లో, లేకపోతే వెళ్ళిపోండి. అదే ఇంకొక మనిషి మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నాడు అని పట్టించుకోని రోజు మీరు సూపర్ హ్యాపీగా బతుకుతారు. ఎదుటివాడిని బాధ పెట్టడానికి ఇష్టం లేదు. అంటే చెప్తాను, నచ్చలేదంటే ఇంక మీ కర్మను వదిలేస్తా. ఒకసారి చెప్పి చూస్తా, వింటే వింటారు. అంటే నాకు తెలిసిన దాంట్లో తెలియనప్పుడు వాళ్ళకి అర్థం గమ్మున కూర్చొని నాకు తెలియదు అన్నప్పుడు గమ్మున వెళ్ళిపోతాను. నేను గట్టిగా బిలీవ్ చేస్తా, లైఫ్లో 3 ఇంపార్టెంట్. ప్రైమరీ ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్త్, సెకండ్ హ్యాపీనెస్, థర్డ్ డబ్బు. లైఫ్లో ఏది చేసినా ఈ 3 కాంట్రిబ్యూట్ చేయాలి మన లైఫ్లోకి. అంటే హెల్త్ లేకపోతే డబ్బు సంపాదించలేము, డబ్బు ఉంటే హెల్త్కి కూడా సపోర్ట్ అవుతుంది, ఇన్సూరెన్స్లు ఇట్లాంటివి ఇవన్నీ. తర్వాత ఏది చేసినా మనం హ్యాపీ ఉండాలి, మన ఫ్యామిలీస్ హ్యాపీ ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీ ఉండాలి. బయటకు వచ్చినప్పుడు మనం చక్కగా నీట్గా అలంకరించుకొని చాలా ఖరీదైన మనుషుల తిరిగినంత మాత్రాన ఖరీదు అవరు. ఖరీదైన పనులు చేయాలి, విలువిచ్చే పనులు చేయాలి, మన విలువను పోగొట్టుకోకూడని పనులు చేయాలి. మన మోరల్స్, మన కుటుంబ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ ఎప్పుడు పదిలంగా కాపాడుకోవాలి. ఒకరి కోసం కాదు, మన కోసం. ప్రతి మనిషికి భయం అవసరం. మనం ఏమనుకుంటామంటే భయం ఉండకూడదు, ఆడికి భయం ఎక్కువ. సో భయం అంటే మనం అదేదో తప్పులాగా చూస్తున్నాం. భయం ఉండాలి. ధైర్యం ఎక్కువైనా ప్రమాదమే. ధైర్యం ఎక్కువే కదా తప్పుడు పనులు చేసేది. అదే ఆడికి భయం ఉంటే తప్పు చేస్తాడా? అంటే భయం ఉండాలి. ధైర్యం, మితిమీరిన ధైర్యం ప్రమాదం. మనం ఏంటి, వాడికి ధైర్యం ఎక్కువ. ప్రతి మనిషికి ధైర్యం ఉండాలి. రోజు ధైర్యం 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 లేకపోయినా ఇబ్బందిలే, భయం అయితే ఉండాలి మనిషికి. ఎలా వచ్చింది మీకు ఇంత పాజిటివ్ అవుట్లుక్? అంటే యూజువలీ ఎంత పైకి వచ్చాక ఏదో ఒక చేదు జ్ఞాపకం మిగిలిపోతుంది. నేను ఇంత కష్టపడ్డానే, అప్పుడు నాకైనా కష్టం అని. అలా ఎప్పుడు మిగిలేదా మీకు? లేదు. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ఒక షూటింగ్ వెళ్ళాను అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఏమో ఉండే టైంలో. ఇలా ప్లేట్ తీసుకొని పోయి పెడితే ఆ ప్రొడక్షన్ బాయ్ ఇలా చూసి ఏ పోరా భోజనం లేదు అని చెప్పారు. అదే ప్రొడక్షన్ బాయ్ నేను హీరోగా వర్క్ చేసే ఫిలింలోనూ చేశారు. నేను ఆయనకు అదే రెస్పెక్ట్ ఇస్తాను. బికాజ్ ఎందుకంటే ఆ టైంలో నా పరిస్థితి అలా ఉంది, అందుకే అతను అలా బిహేవ్ చేశాడు. ఇప్పుడు అప్పుడు నువ్వు ఇలా చేసావు కదా, నేను ఇప్పుడు చూపిస్తాను అంటే అది అర్థమే లేదు. మనిషి మర్చిపోవడం సహజం, మరుపు చాలా సహజం. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు నిలబడ్డారో, ఎవరైతే మన కోసం పనిచేశారో, తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం. హ్యూమన్ మెమరీ అంత, హ్యూమన్ సైకాలజీ అలాంటిది. కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం. దేవుడు అంటే సాయం అనే ఒక్క పదం నా జీవితాన్ని మార్చేసిందండి. ఆ రోజు నుంచి నా వైపు ఏ సాయం చేయగలనా చేస్తూ ఉంటాను. సో దట్స్ ఆల్ దట్ ఐ కెన్ డూ. ₹1 కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దండి. వాట్ ఎవర్ మనం ఎలాంటి కండిషన్లో ఉండి ఎంత ఇబ్బంది పాలైనా నీకున్న తిను తప్ప ఇంకొకరి దగ్గర అప్పు తీసుకొని నువ్వు నీ ఖర్చుల కోసం వాడుకోవడం అనేది తప్పు. గతంలో జరిగిన పెయిన్ కానీ, హర్ట్స్ కానీ, లేదంటే అవమానం ఏదైనా అలాంటి ఉన్నాయనుకో, ప్రెసెంట్లో కామెడీ అయ్యి గతంలో ఉన్న విషాదం ప్రస్తుతానికి వండర్ఫుల్. అది దాని ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆ రోజు నువ్వు నన్ను అన్నావు అంటే నీకు నష్టం అది అవసరం కాదు. ఆ రోజు ఇలా అన్నావు, ఆ రోజు అలా చేసావు, నువ్వు చేసావు అంటే ఆ పగసారి అయ్యి అలాంటి చాలా మంది ఉన్నారు. అది చూస్తున్నా వస్తుంది నాకు. నువ్వు బాగున్నావంటే అరే ఆడు ఎంతసేపు ఉన్నాడు, అది కింద పడిపోతాడు చూడు అనేవాడు 99%. దట్స్ హౌ ఇట్స్ వర్కింగ్. సే బ్యాటరీకి నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది, మనిషికి కూడా నెగిటివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. యూ హావ్ టు టేక్. అలాగో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఓ రెజల్యూషన్ ఉంటుంది కదా. మీకేముంది జనరల్గా? అసలు అలాంటి జనరల్ గా ఏం కాదు, ఒక్కడ పాటించడం చెప్పి కూడా వేస్ట్. రెజల్యూషన్ రెజల్యూషన్ తీసుకుని కూడా చెప్పడు, చెప్పాడు చేస్తా చేయడు. ఓకే, బేసిక్గా ప్రతి ఒక్కడు లైఫ్ని సీరియస్గా తీసుకుని ఆడు స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ప్యానిక్ అవ్వడం సడన్గా,
ఒక తెలియని వాడు ఏదో ఏదో ఇబ్బంది పడ్డం, వాడే తపన పడ్డం, అసలు వేస్ట్. అవన్నీ చిల్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి అంతే. దాన్ని సీరియస్గా తీసేసుకుని స్ట్రెస్ ఫీల్ అయ్యి అమ్మా ఏంది ఆడి లైఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంది, నాదేంటి ఇలా ఉంది అని ఆలోచిస్తూ కూర్చుంటే వాడు వెళ్ళిపోతుంటే నువ్వు అక్కడ ఉండిపోతావు. సో లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయండి అంతే. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమే వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. ఒకరికి భోజనం పెడితే తిరిగి మీకు ఏ లోటు లేకుండా ఉండే ఒక లా ఆఫ్ అట్రాక్షన్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ హ్యాబిట్స్ యువర్ ఫ్యూచర్ యాక్చువల్లీ ఆరోగ్యంగా ఉంటారు, అది తెలుస్తుంది కదా. మీరు అన్ని తినేసి డ్రింక్ తాగి అన్ని ఏమేమి బ్యాడ్ చేయాలో చేసి నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ యువర్ ప్రెసెంట్. సో ప్రెసెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరేమన్నా ఎక్కువ పట్టించుకోకు, హార్ట్కి తీసుకోకు. క్లోజ్ పీపుల్ ఏమంటారో వాళ్ళ దగ్గర నుంచే క్రిటిసిజం తీసుకో, కానీ అందరు అనేది పట్టించుకోకు. చాలా హార్ష్, టూ హార్ష్ అంటే నాకు నిద్ర పట్టేది కాదు, నిద్రలో ఏడుస్తుండేది, అంత హార్ష్ ఉంటుంది అనమాట. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేనే గివప్ ఇచ్చేసాను. ఎవరో ఫేస్లెస్ ఫెలోస్ మాట్లాడుతుంటే వై షుడ్ ఐ ఫీల్ లైక్ దాట్, వై షుడ్ ఐ, అలా ఐ గేవ్ అప్. ఫ్రెండ్స్ ఎప్పుడు లెక్క పెట్టి వెళ్ళానే ఉండాలి. ఇంతమంది ఉన్నారని వాళ్ళని ఫ్రెండ్స్ కాదు, అక్వైంటెన్స్ అంటారు. ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఓపెన్ గా మాట్లాడేది చాలా తక్కువ మందే ఉంటారు. మనం ఏదైనా అన్ని షేర్ చేసుకోగలం. ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు ఎవరికైనా కూడా. ఇనీషియల్ గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకోవడం, డబ్బే కాదు ప్రధానం, నిలదొక్కుకోవడం ప్రధానం. మన ఎయిమ్ వైపు మనం వెళ్ళటం అన్నది అది ప్రధానం. వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది. అనుకున్నావా ఎంత వస్తుందని, ఆ తర్వాత డబ్బునే పెంచుతుంది. సో నేను అలాగే వెళ్తూ వచ్చాను. ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే. నువ్వు ట్రై చేస్తూ చచ్చిపోయావు అనుకో, నువ్వు గెలిచినట్టే. అంతేగా అవుదువేమో మరణించకపోతే, అవును కాబట్టి అయినట్టే. ప్రయత్నం విరమిస్తే మరణించినట్టే. ట్రైల్ ఆపేసావు అనుకో, యు ఆర్ డెడ్ మ్యాన్.